ఎస్. సో అందరూ నిలబడి ఉండండి ప్లీజ్, నిలబడి ఉండండి. ఒకసారి మనము ఓ ఎస్ అని చేద్దాము. తయారున్నారా? ఓకే, మీ ఎనర్జీ చూపెట్టాలి. సో మీ ఎనర్జీ గురించే ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. మీ చేతుల్లో ఎంత ఎనర్జీ ఉన్నది, ఓకే, మీ ఫ్యూచర్ ఎంత మారబోతుంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ గురించి నేను చెప్తున్నాను. కానీ దాని గురించి మనం రెడీ కావాలి. సో ఎట్లా చేయాలంటే ఈ చేయి మీద ఇట్లా చేసుకొని, ఓకే, ఇట్లా 1 2 3 ఓకే, ఒకసారి ట్రయల్ చేద్దాం. రైట్? ఓ ఎస్. అటు నుంచి బరాబర్ రాలేదు. ఇంకొకసారి. తయారా? ఓకే, 1 2 3 ఓ బరాబర్ అయిందా? కాలేదు కదా? వన్స్ మోరా? ఓకే, ఒకేసారి, టైం లేదు. రైట్, చలో ఇంకొకసారి. 1 2 3 ఓ రైట్. సో ఆరామ్సే కూర్చోండి. సో నేను మాట్లాడే ముందు భార్గవి స్టార్ట్ చేస్తారు. సో భార్గవి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ చెప్పే ముందు నేను ఒక చిన్న స్టోరీ షేర్ చేయదలుచుకున్నాను. సో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఏంటంటే ఆఫీస్లో చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఇంటికి వచ్చిన ఆ రోజు ఏంటంటే బాస్ చాలా కోప్పడతాడు అనమాట అతన్ని. సో ఎంత స్ట్రెస్ అవుతాడంటే ఇంకా అసలు ఈరోజు నా లైఫ్ మొత్తం అంటే అంతం చేసుకుందాము అనుకుంటాడు. సో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడాడు. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం అందరూ కూర్చొని ప్రార్థన చేస్తారు, ప్రేయర్ చేస్తారు. సో వాళ్ళ ఇంట్లో ఏంటంటే కంపల్సరీ ఒక రూల్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి అందరూ ఇంట్లో ఒక దగ్గర చేరి ప్రేయర్ చేయాలి. చేసిన తర్వాత అందరూ సేపు కూర్చొని మాట్లాడుకోవాలి. ఎవరు ఎక్కడ ఏ టైంకి వచ్చినా ఆ టైం మాత్రం అక్కడ ఉండాలి. సో అతను ఆ టైం కాగానే సరే ఫస్ట్ నేను వెళ్ళి అది అయిన తర్వాత మళ్ళీ నేను సూసైడ్ చేసుకుందాము అనుకుంటాడు. సో వెళ్ళి ప్రార్థన చేస్తారు. వాళ్ళు పూజ చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఏం చెప్తారంటే ఒక గ్రేట్ పర్సన్ స్టోరీ చెప్తారనమాట. అతను లైఫ్లో ఎంత కష్టాలు వచ్చినా కూడా, ఒడిదుడుకులు వచ్చినా కూడా తట్టుకొని తన జీవితంలో సక్సెస్ అయినారు. అట్లా సక్సెస్ స్టోరీ గురించి షేర్ చేస్తారనమాట. సో ఎప్పుడైతే ఆ టైంలో అతను వెళ్ళి ఫ్యామిలీతో కూర్చొని ప్రేయర్ చేసి తర్వాత వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలు విన్న తర్వాత అతని లోపల ఏదైతే స్ట్రెస్ ఉందో, తర్వాత ఏదైతే ఆ బాధ ఉందో మెల్లమెల్లగా జీరో అయిపోయింది. అంటే రిలాక్స్ అయిపోయారు. రిలాక్స్ అయిన తర్వాత ఏంటంటే మైండ్ ఆలోచించడం మొదలుపెట్టింది. సో ఓకే, నేను కూడా నాకు ప్రాబ్లం వచ్చినా కూడా నేను సక్సెస్ అవ్వచ్చు. మళ్ళీ అతనిలో ఒక కొత్త తేజం వచ్చి సూసైడ్ చేసుకున్న ఆలోచనని మొత్తానికి తీసేశాడు అనమాట. సో ఇది పాసిబుల్ అయింది ఒక ఫ్యామిలీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు అలా ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళ అబ్బాయి లైఫ్ అనేది అట్లా సేవ్ అయింది. సో మన జీవితంలో వెస్టీజ్ బిజినెస్లో కూడా మనము వారమంతా మనం బిజినెస్ గురించి చెప్తాము, చాలామంది దగ్గరికి వెళ్తాము, బిజినెస్ కాదనిపిస్తుంది. కానీ సండే రోజు కానీ మనం మీటింగ్ వచ్చిన తర్వాత ఈ బిజినెస్ నా వల్ల కాదు అనిపిస్తుంది. కానీ సండే మీటింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లోపల ఎంతో ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ సిస్టమ్. సో రియల్లీ మనం చాలా లక్కీ ఉన్నాము విన్నింగ్ టీమ్ సిస్టమ్లో ఉన్నాము. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. ఎస్. సో భార్గవి ఏం చెప్పారు అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైందా? ఒక క్వశ్చన్ అడుగుతాను, రైట్? ఒక 2 నిమిషాల గురించి ఊహించండి. ठीक है, हिंदी में भी मैं बोल रहा हूँ. तो मैडम ने जो स्टोरी बोला 1 मिनट में मैं बता दूँ. मैडम बोले हैं कि अगर वही बोले ना था कि एक फैमिली में एक बच्चा अगर निराश हो गया और उसको अपने माँ बाप का इतना सपोर्ट मिला, उसको इतना मोटिवेशन मिला कि वो सुसाइड करने वाला था और फिर वो वहाँ से अपनी लाइफ को वो सक्सेसफुली आगे लेके जाने लगा. बराबर है, थोड़ा बहुत ऐसा ही था. मैं कुछ और सोच रहा था आगे क्या बोलूँ, ये कुछ और बोल रहे थे. ठीक है, तो बोलने का मतलब क्या है कि वो परिवार का सपोर्ट था, इसीलिए वो लड़का एक निराशा से सुसाइड करने के सिचुएशन से वो आगे निकल गया. समझ में आ गया? तो हमारे बिजनेस में भी जब हम निराश होते हैं तो इस तरीके का सिस्टम जब हमको सपोर्ट करता है,
और हमको मोटिवेशन देता है तो फेल्यूर से हम हीरो की तरफ जा सकते हैं. ठीक है, ये ट्रांसलेशन था. ఇప్పుడు చూడండి, మీరు ఒక ఊహించండి, ఓకే, ఒక 2 సంవత్సరాల ముందు మీరు బిజినెస్ జాయిన్ అయ్యారు. ఊహించండి, ठीक है, सोचो, अच्छे से सोचो, ఊహించండి. మీరు బిజినెస్ జాయిన్ అయ్యారు, వెస్టీజ్ జాయిన్ అయిపోయారు, వెస్టీజ్ స్టోర్కి వెళ్ళినారు, మీకు ప్రొడక్ట్స్ ఇచ్చేశారు. ఓకే, సో దాని తర్వాత మీ దగ్గర ఒక మీటింగ్ లేదు. ఓకే, మీ చేతుల్లో సిఇపి లేదు, మీకు అప్లయన్స్ సపోర్ట్ లేదు. ఓకే, డెమో ఎట్లా చేయాలి తెలియదు, షోది ప్లాన్ ఎట్లా చేయాలి తెలియదు, ఏలోబి ఎట్లా క్రియేట్ చేయాలి తెలియదు, అసలు కళలు ఉంటాయా అని కూడా అర్థం కాలేదు. మీరు కళలు రాసుకొని ఇట్లా పేస్ట్ చేయాలి తెలియదు, రాసుకోలే. ఊహిస్తున్నారా? सोच रहे क्या? आप ज्वाइन हो गए, आपको अपलाइन सपोर्ट नहीं है, प्लान कैसे दिखाना नहीं मालूम, ड्रीम क्या है नहीं मालूम, कोई मीटिंग नहीं है, कोई सीईपी नहीं है, ठीक है, कोई ईडीएस नहीं है, कोई गोग्राउंड मालूम नहीं है, एफआरयू क्या होता है मालूम नहीं है. अब आप सोचो कि आज आपको जो भी सक्सेस मिला है और आप जो आगे का सक्सेस जो सोच रहे हैं, क्या वो सोच पाते? మీరు ఇవాళ ఇంత సక్సెస్ తీసుకున్నారు వెస్టీజ్లో 2-3 సంవత్సరాలలో, ఇంకా రాబోయే కాలంలో ఇంత పెద్ద సక్సెస్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇవన్నీ లేకపోతే అది మీరు ఆలోచిస్తారా? అది ఉంటుండేనా? ఎస్ ఆ నువ్వా? వెనుక నుంచి समझ में आ रहा है मैं क्या बोल रहा हूँ? तो आप जो जगह पे बैठे हो उसका पावर मैं आपको बता रहा हूँ. ठीक है, अभी हमारे दासू जी बोल रहे थे कि मैं सोच रहा हूँ कि केसीआर जैसा घर बनाऊंगा, बोले ना? దాసు జీ ఇప్పుడే అన్నారు కేసీఆర్ లాగా నేను ఇల్లు కట్టాలని, రైట్? అతనికి అప్లైన్ సపోర్ట్ లేదనుకో, సిస్టమ్ లేదనుకో, ఓకే, ఈడిఎస్ లేదనుకో, గోక్రౌన్ లేదనుకో, ఎఫ్ఆర్యూ లేదనుకో, ఓకే, సిస్టమే లేదనుకో, ఇట్లా ఆలోచన చేయగలుగుతారా? हेलो, ऐसा सोच सकते क्या? आज जो ये सोच पाए, क्यों सोच पाए? क्यों सोच पाए? ఎందుకు ఇట్లా ఆలోచించగలుగుతున్నారంటే దీని వెనుక ఒకే ఒక శక్తి, ఒక పవర్ ఉన్నది. ఆ శక్తి పేరే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. చూడండి, మీకు ఇంత దూరం గుజరాత్ నుంచి మన హస్ముఖ్ భాయ్ వచ్చారు. హస్ముఖ్ భాయ్ వచ్చి ఏం చెప్పారంటే, మీరు చప్పట్లు కొడుతున్నారు కదా, ఒకసారి కొట్టండి అని అన్నారు. మళ్ళీ ఇంత సరిపోదు, ఇంకా బాగా కొట్టాలి అన్నారు. మళ్ళీ మీరు ఇంకా బాగా కొట్టిండ్రు. సో ఫస్ట్ టైం కొట్టిన చప్పట్లకు మూడోసారి కొట్టిన చప్పట్లు తేడా వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది? ఆయన చెప్పిండు. ఏం చెప్పిండు? ఇంకా బాగా కొట్టొచ్చు అని చెప్పిండు కదా. మీరు కొట్టినారు కదా, అంటే మీ శక్తి లోపల ఉండే, అతను చెప్పినందుకు అది బయటికి వచ్చింది. అది సిస్టమ్, అది విన్నింగ్ టీమ్ సిస్టమ్ పవర్ అక్కడనే ఉన్నది. हसमुख भाई बोले कि आप पहली बार ताली मारे, कम मारे, फिर बोले हसमुख भाई कि और आप मार सकते, और जोर से मार सकते. आपने मारा और आपने इतना बढ़िया ताली मारा. उन्होंने बोला कि आपके अंदर वो पावर था लेकिन आपने पहले यूज़ नहीं किया, बाद में यूज़ किया. ये जो पावर है ये विनिंग टीम का पावर है. तो ये पावर आपके हाथ में भी है. ये पावर यहाँ पे बैठे हर एक आदमी के हाथ में है. हम जब जॉब कर रहे थे, మేము ఇద్దరం ఎప్పుడైతే జాబ్లో ఉంటుండే, మా ఫ్యూచర్ మేము ఏం ఆలోచిస్తుండే, ఇంకా రిటైర్మెంట్ వరకు జాబ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మన పురుషోత్తం సార్ ఉన్నారు, లేకపోతే రాజు సార్ ఉన్నారు, వీళ్ళు డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఎప్పటి వరకు చేయాలి సార్? రిటైర్మెంట్ వరకు చేయాలి. ఇంకా ఏదైనా ఉంటుందా? 60 సంవత్సరాల వరకు చేయాలి. 60 साल तक जॉब करना, ये भी मैं डिसाइड करके रखा. एक दिन पापा को रिटायरमेंट हुआ, मेरा भी रिटायरमेंट हो जाएगा. लेकिन बीच में एक सिस्टम मेरे जीवन में आ गया और आज हम एक फ्रीडम की लाइफ लीड कर रहे हैं. हम फ्रीडम की लाइफ लीड कर रहे, ये नहीं, ये सिस्टम में चलते आज 16 से ज़्यादा DCD, क्राउन, UCD, कितने सारे लोग अपनी ज़िंदगी को बदल चुके हैं. ये सब कैसे हो गया? ఇదంతా ఎట్లా జరుగుతున్నది అంటే ఒకే ఒక కారణం ఉన్నది దాని వెనుక. ఏం కారణం ఉండొచ్చు?
అర్థం కాలేదనుకుంటా, మళ్ళీ చెప్పాలా? ఓకే, ఇది సిస్టమ్ పవర్ అంటారు. ఓకే, సిస్టమ్ పవర్ మనం అర్థం చేసుకోవాలి. చూడండి, స్టార్టింగ్ లోపల మనము సిస్టమ్ మీద నడుస్తాము. 10 కోర్స్ స్టెప్ చేయండి, మీటింగ్కి రండి, సిఈపి వినండి. ఫస్ట్ మనం సిస్టమ్ మీద నడుస్తాము. ఇట్లా మెల్లమెల్లగా నేర్చుకుంటూ మనం నడుచుకుంటూ పోతాము. కొన్ని రోజుల తర్వాత టీం వస్తుంది. టీం వాళ్ళు కూడా మనతో పాటు నడవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కూడా 10 కోర్స్ స్టెప్స్, ఓకే, మీటింగ్స్, సిఈపి. దాని తర్వాత సిస్టమ్ మీ గురించి పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. స్టార్టింగ్ మీరు సిస్టమ్ మీద నడుస్తారు, తర్వాత సిస్టమ్ మీ గురించి పనిచేస్తుంది. అది ఎంత పని చేస్తుందంటే చూడండి, మనం మన దిమాగ్తో ఆలోచిస్తే, ఇప్పుడు నేను మీతో చెప్పినాను అనుకో, మీకు వెస్టీజ్ విన్నింగ్ టీం తెలియదు, మీ కళలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఇంతే చెప్తారు. ఎంత ఇన్కమ్ కావాలి అంటే ఏదో ఒక చిన్న ఫిగర్ చెప్తారు. కోట్లలో చెప్తారా? మెర్సిడీస్ కార్ అని అంటారా? అనలేము. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మనకు సిస్టమ్ ద్వారా వచ్చింది. అంటే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్, బేస్ పాయింట్ ఏమున్నదంటే సిస్టంలో చాలా పవర్ ఉన్నది. ఏ సిస్టంతో అయితే ఒక క్యాబ్ డ్రైవర్ ఇప్పుడే అక్కడ మెర్సిడీస్ తీసుకొని కార్ అన్వీలింగ్ చేశారు, అదే సిస్టమ్ మీ చేతుల్లో ఉన్నది. అది ఎంత పవర్ఫుల్ అనుకోండి మీరు. ఈ సిస్టమ్ ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో మెర్సిడీస్ రావచ్చు. 1 lakh, 2 lakh, 10 lakh crores, 10 crores, లేకపోతే పెద్ద ఇల్లు మీరు మీరు ఊహించలేదు, అది కూడా మీకు ఇక్కడ రావచ్చు. కానీ ఎప్పుడు ఉంటుందంటే ఫస్ట్ మనము ఈ సిస్టమ్ని నమ్మాలి, ఈ సిस्टम पावर ने अर्धम చేసుకోవాలి. ये सिस्टम के पावर को अगर हम समझेंगे, इस पे अगर विश्वास रखेंगे, तो जैसा अभी एक कैब ड्राइवर को आज मर्सिडीज मिली, बाहर जो अनवीलिंग हुआ, ये काम आपके साथ भी हो सकता है. कितनी ग्रेट बात है आप सोचिए. अगर आपके जीवन से विनिंग टीम और वेस्टीज को निकाल देंगे तो क्या बचेगा? ఏముంటది? ఎట్లాంటివి లైఫ్ 5 సంవత్సరాల తర్వాత ఊహిస్తున్నాం మనము. సో ఏవైతే మనకు దొరుకుంది అది చాలా పెద్ద భగవంతుని యొక్క ఆశీర్వాదం, ఒక అదృష్టం అనుకోవాలి. जो हमको मिला ये ऊपर वाले की कृपा से मिला, इसको संभालना है, इसको समझना है और इस पे काम करना है. अगर आप इस पे चलेंगे तो आपकी ज़िंदगी में मिराकल होना स्टार्ट हो जाएगा. अगर आप इसको फॉलो करेंगे, राइट, आप आज जितना सोच रहे हो, राइट, उससे कई गुना ज़्यादा आप यहाँ से अचीवमेंट ला सकते हैं. इसका पवर क्या है मालूम है? చూడండి, దీని యొక్క పవర్ గురించి నేను చెప్తాను. రైట్, ఇవాళ మనము మన థింకింగ్తో ఆలోచిస్తే ఇంతే ఆలోచన చేయగలుగుతాము చిన్నగా. ఓకే, ఇప్పుడు నేను మీతో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళతో అడిగినాను అనుకో, మీకు 1 lakh ఇన్కమ్ కావాలంటే ఎస్ కావాలి, 10 lakh ఇన్కమ్ కావాలంటే కావాలి అంటారు. కానీ ఎప్పుడు కావాలి, ఎప్పుడు వస్తుంది అంటే చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే ఆ సిస్టమ్ లోపలికి వెళ్ళలేదు. ఎప్పుడైతే సిస్టమ్ వెళ్తుంది, ఆ వ్యక్తి నార్మల్ వ్యక్తిగా కాదు, ఒక కరెంట్తో ఉన్న ఒక ఎక్సైటెడ్ వ్యక్తిగా మారిపోతారు. అర్థమవుతుందా? సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ పవర్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సిస్టమ్ ఏం చెప్తుంది అదే మనం ఫాలో చేస్తే మన లైఫ్లో 100% చాలా పెద్ద సక్సెస్ ఇక్కడ రాబోతుంది. చూడండి, ఒక నార్మల్ వ్యక్తి ఇవాళ ఇక్కడ లీడర్షిప్ లెవెల్లో నిలబడి, ఓకే, అందరికీ టీచింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు బాంబే నుంచి విశాల్ పిటాడియా సార్ వచ్చారు, 20,000 శాలరీ మీద ఉంటుండే ఆయన. కానీ ఇవాళ ఇంత పెద్ద బిజినెస్ టైకూన్ అయిపోయింది మొత్తం ఇండియాలో. ఎందుకు అయిపోయినారు అంటే బికాజ్ ఆఫ్ దిస్ సిస్టమ్. సో మీరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒకవేళ 100% సిస్టమ్ ఫాలో చేస్తే, సిస్టమ్ని అంత గౌరవిస్తే, సిస్టమ్కి అంత విలువ ఇస్తే, మీరు కూడా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, రైట్, ఆ పెద్ద సక్సెస్ తీసుకొని ఇక్కడ స్టేజ్ మీద రావచ్చు. అంత పెద్ద పవర్ ఇక్కడ ఉన్నది. సో ఆల్వేస్ మనం బిలీవ్ చేయాలి. చూడండి, ఒక పర్వతాన్ని మనం లేపలేము. పర్వతాన్ని లేపవచ్చా? చేతులతో లేపవచ్చా? हेलो, एक पर्वत को उठा सकते क्या? नहीं उठा सकते. लेकिन बुलडोजर से वो आता है ना, वो उसे उठा सकते ना. ఇంత పెద్ద రాయిని మనము లేపవచ్చు. అది ఏమున్నది? అది సిస్టమ్ ఉన్నది. అది
సో మన లైఫ్లో కూడా ఇంత పెద్ద సిస్టమ్ వచ్చేసింది. ये सिस्टम हमें मिला है और हम जो चाहे अपने सपनों को पूरा कर सकते हैं. और ये जो पावर है, राइट, आज ये पावर को यूज़ करके जितने भी लोग यहाँ पे सक्सेसफुल हुए हैं, ये हम सबको ये होप दे रहे हैं कि यही पावर, यही सिस्टम आपके हाथ में आ जाए. अगर आप भी इसको सही तरीके से यूज़ करेंगे तो आप जितना सोच रहे हैं उससे कई गुना ज़्यादा आप यहाँ से पा सकते हो. ये है विनिंग टीम का पावर. మీరు ఈ సిస్టమ్ ద్వారా, ఈ సిస్టమ్ ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటారో మీరు ఎంత అనుకున్నారు దానికన్నా ఎన్నో రేట్లు మీరు ఇక్కడ నుంచి సక్సెస్ తీసుకోవచ్చు. సో లాస్ట్లో నా టైం అయిపోయింది. మాట ఒకటే ఉన్నది, ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి శక్తి అనేది కాదు. నేను ఒక సింగిల్ వ్యక్తి, రైట్, లిమిటెడ్. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డియూసిటీ ఉన్నారు, ఒక్కొక్క లిమిటెడ్ వ్యక్తులు. నేను నా జాబ్లోనే ఉంటుండే, రైట్. ఈ సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జాబ్లో బిజీ ఉంటుండే, రైట్. కుల్కర్ణి సార్ ఉన్నారు, వాళ్ళ జాబ్లో ఒక నార్మల్ ఉంటుండే. కానీ అందరూ కలిసిన తర్వాత ఈ సిస్టమ్ ఫాలో చేసుకుంటే ఇంత పెద్ద సిస్టంలో ఇంత పెద్ద సక్సెస్ వచ్చేసింది. సో పాయింట్ ఏమున్నది అంటే మనం ఈ సిస్టమ్ని అడాప్ట్ చేయాలి. అండ్ సిస్టమ్ ఒకటే చెప్తుంది, మీలో పవర్ ఉన్నది. సిస్టమ్ ఒకే మాట చెప్తుంది, మీరు కూడా సక్సెస్ కావచ్చు. ఎందుకంటే ఆ సక్సెస్ ఎందుకు వస్తుందంటే అది మీ గురించి కాదు, సిస్టమ్ సపోర్ట్ ఉన్నది, అందు గురించి సక్సెస్ వస్తుంది. అది ఓన్లీ నాతో కాలేదు, అది ఒక వ్యక్తితో కాదు, అది సిస్టమ్ వెనక ఉన్నది, అందు గురించి ఆ సక్సెస్ ఉన్నది. అర్థమైందా? ఓకే, సో ఒకసారి మనం జోర్దార్ క్లాప్స్ ఇద్దామా సిస్టమ్ గురించి, విన్నింగ్ టీమ్ సిస్టమ్ గురించి, विनिंग टीम पावर చూపెడదామా? विनिंग टीम का पावर हम बता सकते हैं. जो पावर आपके अंदर आपके सपनों को पूरा करने के लिए मदद कर रहा है, क्या उसको दिखा सकते हैं? यस, थैंक यू वेरी मच. सो विनिंग टीम का पावर यूज करेंगे और अपनी जिंदगी को बदलेंगे. थैंक यू वेरी मच. बैक टू द होस्ट. ఎక్సలెంట్. సో చాలా మంచి మనకు ఇంపార్టెన్స్